సంబసాధన ముద్దరం. ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు లంకలో సీతాదేవికి నమ్మకం కలిగించటానికి తన కథని ఇలా చెప్పుకున్నాడు. అమ్మ, మాల్యవంతం అనే పర్వతం ఉంది. అక్కడ కేసరి అనే ఒక వీరుడు పుట్టాడు. ఆయన మా తండ్రి. ఆయన వానర రాజు. ఆయన దగ్గరికి మహర్షులు వచ్చి వేడుకున్నారు. సంబసాధనుడు అనే రాక్షసుడు మమ్మల్ని అందరినీ చంపేస్తున్నాడు. మా యజ్ఞాన్ని నాశనం చేస్తున్నాడు. మా సృక్కు శ్రోముల్ని ఎరగొట్టేస్తున్నాడు. దేవాలయాలను పడగొట్టేస్తున్నాడు. దేవుళ్ళ మూర్తుల్ని ఎరగొట్టేస్తున్నాడు. నువ్వు వచ్చి ఒకసారి వాడిని చంపు అని వేడుకున్నారు. అప్పుడు కేసరి గోకర్ణ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ సంబసాధనుడిని గట్టిగా అరిచి వాడిని తల నరికి చంపేశాడు. తర్వాత 2 ఏనుగులు, శంఖము, శబలము. ఆ 2 ఏనుగులు కూడా రాక్షస రూపం ధరించి ఆ శబలము, శంఖము అనే ఏనుగులు నిజమైన ఏనుగులు కావు. ఇద్దరు రాక్షసులు. ఆ ఏనుగులను కూడా ఈ కేసరి చంపేశాడు. అప్పటి నుంచే ఆయనకి కేసరి అని బిరుదు వచ్చింది. ఏనుగుల్ని చంపేది సింహం కదా, సింహాన్ని కేసరి అంటారు కదా, అందుకనే ఆయన్ని కేసరి అన్నారు. ఆంజనేయ స్వామి తండ్రి కేసరి.